వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జగన్ ఢిల్లీలో నిరసన, తుగ్లక్ రోడ్డులలో తుగ్లక్ దీక్ష అంటూ సెటైర్లు. ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసమే జగన్ దీక్ష అంటున్న నేతలు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు. త్వరలోనే ఏపీ రాజధాని అమరావతి నెంబర్ 1 గా నిర్మాణం. టీడీపీ నేత ఆరిఫుల్లా. బద్వేల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై బద్వేల్ రూరల్ పోలీసులు చెక్. 4 స్మగ్లర్లను అరెస్ట్ చేసిన బద్వేల్ రూరల్ పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, దళిత విద్యార్థిపై దాడి చేసిన కడప 1 టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దళితులపై దాడులు చేస్తున్న 1 టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే జరిమానా విధించాలే తప్ప చట్టం ఉంది కదా అని చేతుల్లోకి తీసుకుని గొడ్డును బాదినట్టు బాధితే సహించమని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి వ్యవహరిస్తున్న రాక్షస ధోరణిని మార్చుకోవాలన్నారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డిపై జిల్లా ఎస్పీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామన్నారు. పాన్పూరిలో ఏదన్నా తిందామనే ఉద్దేశంతో అక్కడికి పోతే ఆ విద్యార్థి పట్టుకొని చిత్తగా బాధడం జరిగింది. అతను కింద పడి, అయ్యా నీ చచ్చిపోతాను సార్, వదిలిపెట్టండి అంటే, మీ నాయన వచ్చినా కొడతా, నిన్ను కొడతా, మీ నాయన్ని కూడా కొడతారా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నీ కథ ఎంతో తెలుసుకుంటాననేసి ఒక రౌడీ లాగా, ఒక ఫ్యాక్సిస్ట్ లాగా మీరు ఛాలెంజ్ చేయడం చూస్తుంటే, మీరు రక్షక భటుడు కాదు, మీరు భక్షించే రాక్షస పరిపాలన కొనసాగించే రాక్షస ధోరణి మార్చుకోవాలి. ఈ పద్ధతి మంచిది కాదు. మా దళిత విద్యార్థినే కాదు, ఏ విద్యార్థినైనా కొడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అలాంటి పిల్లల్లో మీరు వార్నింగ్ ఇవ్వండి. అవసరమైతే చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పోతే మీరు అతనికి జరిమానా విధించండి. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించండి. కానీ ఇలా గొడ్డును బాధినట్టు బాధితే ఒప్పుకోము అనేసి మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి విద్యార్థుల మీద దాడులు జరిగిన ఏ రౌడీ పోలీస్ అయినా ఈ రకంగా ప్రవర్తిస్తే ఈనాడు మధుసూదన్ రెడ్డికి పట్టే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాం. వెంటనే మధుసూదన్ రెడ్డి సస్పెండ్ చేయాలి. మేము ఈ రోజు నుంచి 24 గంటల్లో మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే హోమ్ మినిస్టర్ని కలుస్తాం. రేపే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిని కూడా కలిసి ఆయన సస్పెండ్ చేసేంత వరకు అవసరమైతే మేము అసెంబ్లీ దగ్గర కూడా ఇదే నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. జగన్ ఢిల్లీలో నిరసన అనేది తుగ్లక్ రోడ్లలో తుగ్లక్ దీక్ష చేస్తున్నాడు. జగన్ దీక్ష చేసేది ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసమే. ఎన్డీఏ కూటమి ప్రజాపాలన మీద దృష్టి పెట్టింది. జగన్ గురించి మాట్లాడి మా సమయాన్ని వృధా చేసుకోము. అమరావతికి ఇచ్చిన నిధులు సైతం వైసీపీ తప్పుపడుతోంది. వైసీపీని గెలిపిస్తే ప్రధాని మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని విఫలమయ్యాడు. ప్రతిపక్ష హోదాగా జగన్ పనికిరాడు. తెలుసుకొని ఇక్కడ సమస్యలు చూసుకోకుండా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? మరి తుగ్లక్ పాలన కాదా ఇది? తుగ్లక్ ఆలోచన కాదా? గతంలో 5 సంవత్సరాలు తుగ్లక్ పరిపాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆ తుగ్లక్ రోడ్లో తుగ్లక్ నిరసన తెలియజేస్తే ఎవరు పట్టించుకుంటారండి? ఆయన ఉనికి చాటుకునే దానికోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. 45 రోజులు రాష్ట్రంలో అరాచకాలు చేశారు. నేను చెప్పేది ఈ విషయాన్ని, రాష్ట్ర విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానికి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా అంటున్నాడు, ప్రధానమంత్రి అన్నాడు, కేంద్ర మంత్రి ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు సార్? రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ప్రతిరోజు ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాకు దిశ నిర్దేశిస్తున్నారు. మనం అభివృద్ధి వైపే వెళ్దామే తప్ప కక్ష సాధింపు చర్యలు వద్దన్నారు. మరి ఆ 35 మంది లిస్ట్ అడిగారు, హోమ్ మినిస్టర్ గారు అడిగారు, ఎవరయ్యా బాబు 35 మంది? నీకేమన్నా చిన్న మెదడు ఏమన్నా పోయిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు దాంట్లో? తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, ఎవరు? వాళ్ళ సొంత కక్షలతో వాళ్ళు చంపుకొని గంజాయి తాగి వాళ్ళు చంపితే అది మరి తెలుగుదేశం పార్టీ మీద వేయడం గత 5 సంవత్సరాలుగా ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా అని కూడా తెలియజేస్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ రాకుండా ఢిల్లీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలకు ఎలాంటి మెసేజ్? సార్, ప్రజలందరికీ అర్థమైపోయింది. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, ఆయన ఉనికి చాటుకునే దానికోసం ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. ప్రజలందరికీ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని ఉద్దేశంతోనే సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మేము కూడా అదే లక్ష్యంతో వెళ్తున్నాం. పెదకూరపాడు మండల పరిధిలోని 75 తాళ్లూరు గ్రామంలో ఉదయం నుంచి 144 సెక్షన్ చేపట్టారు. ఇన్ఛార్జ్ శోభన్ బాబు ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమలు చేపట్టారు. మంగళవారం సాయంకాలం వైసీపీ నేత ఈదా సాంబిరెడ్డిపై జరిగిన దాడికి గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా శాంతియుతంగా ఉండేందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరు ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం హర్షణీయమని కడప మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిపుల్లా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించారని, త్వరలోనే ఏపీ రాజధాని అమరావతి నెంబర్ 1 గా నిర్మాణం కాబోతుందన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదని, చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి సహకరించాలన్నారు. సొంత బాబాయిని హత్య చేస్తే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ధర్నా చేయలేదని, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటోందని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంతో ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. అమరావతికి ప్రత్యేక 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, నిధులు కేటాయించడం మన కూటమి ప్రభుత్వంకి ఈ విజయం దక్కుతుంది అని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఎప్పుడూ లేని ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ రావడం అనేది కూడా ఆంధ్ర 5 కోట్ల ప్రజలకి రాజధాని అనేది ఒక కళగా ఉన్నింది. ఆ కళ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ప్రపంచంలోనే మన అమరావతి రాజధాని ఎలా ఉండాలా అనేది ప్రపంచంలోనే నెంబర్ 1గా చేస్తామని ఆయన మాట కూడా ఇచ్చారు. దేని చేయాలా ఆ మాట ప్రకారం ఇప్పుడు మన అమరావతి ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని కాబోతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అది, ఆ ప్రాజెక్ట్ కూడా నేను సహకరించి పూర్తి చేసే బాధ్యత కూడా మనమే తీసుకుంటామని నిర్మలా సీతారామన్ గారు, అదే పిఎం మోడీ గారు కూడా చెప్పడం చాలా సంతోషమైన వార్త. దాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరలోనే ఈ ప్రాజెక్ట్ చేస్తే మన ఆంధ్రాలకు, రాయలసీమకు ప్రతి ఒక్కరికి నీళ్లు వచ్చి ఈయన పంటలు పండిస్తూ అందరూ సుఖ సంతోషంతో ఉంటారు అనేది కూడా నేను సభాముఖంగా మోడీ గారికి అయితేమి, సీతారామన్ గారికి అయితేమి, మన చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం గారికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ డబ్బులు కూడా తొందరలోనే వస్తాయని ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, మన పుల్లేంద్రేశ్వరి గారు ఎంపీ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది ఈ 15,000 ఆంధ్రప్రదేశ్కి గిఫ్ట్ మాదిరిగానే అని. ఇది 15 కోట్లే కాదు, ఇంకా చాలా అవసరం పడతాయి. మీరు అక్కడ నుంచి మీరు తెప్పించి మనకు ఇవ్వాలనేది కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కొప్పర్తి, మన కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు కూడా వాళ్ళు బడ్జెట్లో కూడా పెట్టి వాళ్ళు పాస్ చేసినారు. కాబట్టి ఇప్పుడు కడప జిల్లా వాసి మన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకు కడప ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి చేశారు. ఏమో ఆయన చేస్తాడు, ఏమో పీకుతాడు అని. ఏం పీకింది లే, మా గొంతులు పీకేశాడు 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు వాళ్ళ చిన్నాయనకి కిరాతంగా నరికి చంపితే ఏ రోజు కూడా ఆయన ధర్నా చేయలేదు. వాళ్ళు పంచాయతీలు పెట్టుకొని నరుకుండి చేస్తే ఈరోజు ఢిల్లీలో ధర్నా పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది ఏ రోజు కూడా నువ్వు ఆంధ్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చి 151 సీటు ఇస్తే 5 సంవత్సరాలు మీరు పడతాలు కట్టుకొని ఎంట్రీ నుంచి ఎవరు కూడా రాకూడదు, చూడకూడదు అని ఆట పరిపాలన చేశారు. ఈరోజు మీరు అందరూ 11 మందికి ఎమ్మెల్సీలు తీసుకుని పోయి జంతర్ మందర్గా ధర్నా చేయడం సిగ్గుచేటు ఇది. ఎందుకంటే మీరు ఆంధ్ర ప్రజలకి న్యాయం చేయలేదు. మీ ఇంటి వాళ్ళకి, మీ చిన్నాన్నకి సొంతం న్యాయం చేయలేని వారు మీరు రాష్ట్రానికి ఏం చేస్తారని నేను సభాముఖంగా అడుగుతున్నాను, పలుకుతాం. లేదు అంటే ఆంధ్ర ప్రజలకు ఇప్పటికే మీకు బయట తొలగేశారు.
151కి 5 మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు. కానీ అసెంబ్లీలో కూడా మీకు ఆ సీట్లు లేకుండా పోతాయి. జాగ్రత్త పడి మీరు మన చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమి ఇది మన ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసికట్టుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ప్రసీద్ కృష్ణ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని తోమాల అర్చన సేవల్లో తెలంగాణ, జార్ఖండ్ గవర్నర్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్ పుదుచ్చేరి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రాధాకృష్ణన్ మాట్లాడారు. మేడం Spirituality is the only concept which will help to strengthen the world peace. The humanity can live in peace, whether it is a family peace or the society peace or the world peace, that will get strengthened only by spirituality. Lord Venkateswara bless all of us. Whenever we are coming to Tirumala Tirupati, it is always reflecting the great culture of Telugu. Wherever the Telugu people are living all over the world, they respect Lord Venkateswara. Lord Venkateswara bless all of us.
కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని గుర్తించి ఈ ఏడాది 15,000 కోట్ల నిధులు బడ్జెట్లో మంజూరు చేయడం హర్షణీయమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. అమరావతి రాజధాని పూర్తయ్యేంత వరకు ప్రతి ఏడాది నిధులు మంజూరుకు స్పష్టమైన మాటిచ్చారని, మనకు అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. ఇది చంద్రబాబు రాజకీయ చాతుర్యం వల్లే సాధ్యమైందని, రాజధాని రైతుల కలలు సాకారం అవుతున్నాయన్నారు. పోలవరం పూర్తి చేసి బయట కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం చంద్రబాబును కొనియాడుతున్నారని, వైసీపీ సర్వనాశనం చేసిన వ్యవస్థలను చంద్రబాబు నాయుడు గారు గాడిన పెడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్నో ప్రశ్నాత్మకమైనటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా, గతంలో సమాధానం లేనటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఇవాళ సమాధానం లభించింది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా కానీ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అనేటువంటి హేళన స్వభావంతో చూసేటటువంటి వాళ్ళు 3 ముక్కలాట చేసి అతీగతి లేకుండా, అవగాహన లేకుండా, రాజధాని లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బాబు గారు అని ఇవాళ అత్యధిక మెజార్టీతో ఓటేశారు. ఇవాళ బాబు గారు ఆ దేవుడి సహాయంతో, ఆయన యొక్క చాణుక్యతతో ఇవాళ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించి అధోగతి పాలైనటువంటి రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందన్నటువంటి నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో కూడా కలగజేశారు. ఇవాళ చాలా సంతోషంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గడుపుతూ ఉన్నారు. ఇవాళ బడ్జెట్ కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అందులో దాని అభివృద్ధికి ఇవాళ 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇవ్వడమే కాకుండా అది పూర్తయ్యేంత వరకు వచ్చే సంవత్సరాల్లో కూడా నిధులు ఇస్తామని చెప్పి స్పష్టమైనటువంటి మాట ఇవ్వడం జరిగింది. దాంతో ఇంకా ఎటువంటి సందేహం లేకుండా మనకంటూ ఒక అద్భుతమైనటువంటి రాజధాని తయారవుతుంది. అక్కడ మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి, సంపద సృష్టించబడుతుంది. ఎన్నో రోజులుగా ప్రభుత్వానికి త్యాగం చేసినటువంటి రైతుల యొక్క త్యాగాలను కూడా ఇవాళ ఫలించినటువంటి రోజు. కాబట్టి ఇది కేవలం బాబు గారి చాణక్యత, బాబు గారి యొక్క ఆలోచనతో ఇవాళ అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంది. అలాగే దేశానికి ఆహార భద్రతకు పనికొచ్చేటటువంటి ఒక పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా ఇవాళ ఫలించింది. దాని త్వరితగతిన పూర్తి చేసేటటువంటి బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారు. అంటే ఒక పక్క వ్యవసాయము, ఒక పక్క రాజధాని అంటే టెక్నాలజీకి సంబంధించిన అద్భుతమైన రాజధాని, అక్కడ ఎన్నో మౌలిక వసతులు కల్పించేటటువంటి విధంగా రాష్ట్రం యొక్క దిశను నిర్ణయించేటటువంటి 2 నిర్ణయాలను అతి తక్కువ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం చేత హామీ ఇచ్చగలిగినటువంటి చాణక్యతను చూపినటువంటి నాయుడు గారిని, బాబు గారిని ఇవాళ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. మేము తీసుకున్న నిర్ణయం కరెక్టే అనేటటువంటి ఆనందంతో ఇవాళ గడుపుతూ ఉన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి చెన్నైకి వచ్చేటటువంటి కారిడార్లో కొప్పర్తి దగ్గర మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అనుమతులు, దానికి సంబంధించిన ఫండ్స్, ఒక పక్క విశాఖపట్నం టు హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్కి సంబంధించినటువంటిది ఓరోకల్లు దగ్గర మౌలికాభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు కూడా అక్కడ కేటాయించడం జరుగుతుందని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా లోకేష్ గారి యువగళం పాదయాత్రతో యువకులందరికీ స్వచ్ఛందంగా హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి యువతకి స్కిల్ డెవలప్మెంట్కి అద్భుతమైనటువంటి బడ్జెట్ నిధులు కూడా కేటాయించడం జరిగింది. విద్య మరియు స్కిల్ డెవలప్మెంట్ కోసం దాదాపు 1,50,000 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటిస్తూ ఉంది. ముఖ్యంగా యువత కోసం ఇంటర్న్షిప్ కింద నెలకు 5,000 రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే కనుక ఎన్డీఏ భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం యువగణం యొక్క స్ఫూర్తి కూడా అందులో ఉందని తెలియజేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ విధంగా రాష్ట్రానికి బాగుపడే రోజులు వచ్చినాయి. వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దగా, వైసీపీ నాశనం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి గాడిలో పెట్టే విధంగా అద్భుతంగా 24 గంటలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుంది. త్వరలో రాష్ట్రం గాడిలో పడి దేశంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా
అగ్రగామి రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ మిగులుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సమన్వయ సహకారంతో జిల్లా ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా కడపకు విచ్చేసిన అతిథి సింగ్కు అధికారులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలోని జేసీ చాంబార్లు అతిథి సింగ్ పదవి బాధ్యతలను చేపట్టారు. జాయింట్ కలెక్టర్గా కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు సంతృప్త స్థాయిలో అందేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ధనం ధాన్యం పశుం మహోత్తరావం గత సంవత్సరం దీర్ఘమాయు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ సంధ్యాదం చక్రకేశ ప్రభావాయ ఓం పద్మర బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రారవం పఠ సుదర్శనాయ విద్మహే సహస్రచక్రాయ ధీమహి తన్నో సుదర్శన ప్రచోదయాత్ ప్రవందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రసాక్ష రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీబలేశైంద్రియం స్మరామి సులగ్నే సావధానం సుముహూర్తే సావధానం శ్రీలక్ష్మీనారాయణ ధ్యానం సావధానం. ఎన్డీఏ మొట్టమొదటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించిన శంకర్ విలాస్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బద్వేల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై బద్వేల్ రూరల్ పోలీసులు చెక్ పెట్టారు. గోపవరం మండలం పీపీకుంట సమీపంలోని రేగిమానుకుంట వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 4 స్మగ్లర్లను బద్వేల్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 59 ఎర్రచందనం దుంగలు, ఒక టాటా ఏసీ వాహనం, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉండవచ్చని మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మన గౌరవ కడప జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ హర్షవర్ధన్ రాజు యొక్క ఉత్తర్వుల మేరకు ఎర్రచందనము, గాంజా గురించి ఎక్కువ ఫోకస్ చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో రవాణా చేయకూడదని చెప్పేసి చెప్పినందువల్ల నిన్న మాకు టీం ఫామ్ చేసేసి మాకు రావడానికి సమాచారం మేరకు మన బద్వేల్ రూరల్ ఎస్ఐ విక్రమ్ సింహ, అదేవిధంగా బద్వేల్ రూరల్ ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం బయలుదేరి రాబడిన సమాచారం మేరకు ఎస్పీవై నెల్లూరు జిల్లా రోడ్డుకు దక్షిణ వైపు ఉన్న రేగుమానుకుంట దగ్గర అక్కడ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. అక్కడ 4 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో రసూలు, ప్రసాదు, చిన్న వీళ్ళందరూ కూడా యొక్క మరిపాడు మండలం, నెల్లూరు జిల్లా మరిపాడు గ్రామం వీళ్ళందరూ కూడా వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ రసూలు, ప్రసాద్ అనే వాళ్ళు వచ్చేసి ఈ ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు. గతంలో చిన్నయ్య కూడా పనిచేసేవాడు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్గా. అదేవిధంగా వింజమూరుకు సంబంధించిన రామనాథ్ రెడ్డిని కూడా 4 అరెస్ట్ చేశాము. మిగతా 3 ఒక
పారిపోయినారు, వాళ్ళు కూడా విచారిస్తున్నాము. అక్కడ ఒక అశోక్ లేలాండ్ వెహికల్కి సంబంధించి 59 దొంగలు లగేజ్ రెడీ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాము, ఒక 6 మొబైల్ కూడా సీజ్ చేశాము. ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్, ఆ దొంగలు 159 దొంగలు లేలాండ్ అవన్నీ కలిపి దాదాపు 21 లక్షల రూపాయలు యొక్క విలువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. ముద్దని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము, తిరుపతి కోర్టుకి. అరెస్ట్ కోర్టు సపరేట్ ఉంది, తిరుపతి దాన్ని పంపిస్తున్నాము. ఇక మీద కూడా మేము ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించి అయితే ఈ యొక్క మన ఎర్రచందనం సంబంధించి నిఘా పెడతాము. ఖచ్చితంగా పాత నేరస్తులను కూడా వాళ్ళకి నిఘా పెడతాము. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ సంబంధించి ఎర్రచందనం రవాణా చేయడం అయితేనేమి, అదేవిధంగా వాళ్ళు కలిగి ఉండడం కానీ పని చేస్తాం, కఠినంగా చర్య తీసుకుంటాం. అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా ఈ యొక్క టీంని అభినందించారు. మన బద్వేలు రూరల్ ఎస్ఐ గారిని, అదే బద్వేలు రూరల్ ఎస్ఐ గారిని అందరూ కూడా ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ. అవును, అతని మీద చాలా కేసులు ఉన్నాయి. మన స్టేషన్ పరిధిలో కూడా కొన్ని 3 కేసులు ఉన్నాయి. అంతమంది అరెస్ట్ చేసినాము. వీళ్ళు వచ్చేసి ఫారెస్ట్ వాచర్స్ అంటే టెంపరీగా తీసుకుంటారు అన్నమాట వాళ్ళని. అంటే వీళ్ళ యొక్క మన డిఎఫ్ వాళ్ళు ఈ యొక్క దగ్గరున్న పరిసర ప్రదేశాలకు సంబంధించి అక్కడైతే ఐడియా ఉంటుందని చెప్పేసి వాచర్గా నియమించుకుంటారు, కాంట్రాక్ట్ బేస్ మీద నియమించుకుంటారు. అవుట్ సోర్సింగ్ ఉన్నారు. 2 రసూలు ప్రసాదములు పనిచేస్తున్నారు. గతంలో కూడా చిన్న పనిచేస్తున్నారు. అందరూ కూడా నిలువ రావాలి. అందువల్ల ఇంకా తప్పించుకోపోయినారు. వాళ్ళకు కూడా మేము సమాచారం ఇంకా పెట్టుకున్నాము. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు ఉబ్బి తబ్బిబ్బు కావడం, శంకలు గుద్దుకోవడం చాలా విచిత్రంగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంది. ఒకవైపేమో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, అమరావతికి ఇస్తున్న 15,000 కోట్ల రూపాయలు ఇది గ్రాంట్ కాదు, ఇది అప్పు, ఇది ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు అప్పు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కానీ కొందరు టీడీపీ, బీజేపీ నాయకులు ఇది గ్రాంట్ అని చెప్పేసి ఉబ్బి తబ్బిబ్బై ఆనంద పారవశ్యంతో చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినందుకు సంకలు గుద్దుకుంటున్నారా? కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి, దుగరాజపట్నం ఓడరేవు గురించి, విశాఖ మెట్రో గురించి, విజయవాడ మెట్రో రైలు గురించి, విశాఖ రైల్వే జోన్ గురించి, కాకినాడ పెట్రోలియం కెమికల్ కాంప్లెక్స్ గురించి బడ్జెట్లో ఏమాత్రమో ప్రస్తావించకుండా ఉన్నందులకు వీళ్ళు సంకరు గుద్దుకుంటున్నారా? బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి నిధులు కేటాయించినందుక, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు కేటాయించినందుక, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయమని చెప్పకుండా ఉన్నందులక, సెంట్రల్ యూనివర్సిటీకి, గిరిజన యూనివర్సిటీకి, ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఐఐఎస్సిఆర్, IIIT, ఎయిమ్స్ లాంటి కేంద్రీయ సంస్థలకు నిధులు కేటాయించినందుక దేనికి ఉబ్బి దబ్బిపోతున్నారు? దేనికి సంకలు గుద్దుకుంటున్నారు? ఎరువుల సబ్సిడీని 25,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీని తగ్గించి దాంట్లో కోత పెట్టినందులకు, ఎరువుల ధరలు పెంచినందులకు, రైతుల కడుపు కొట్టినందులకు మీరు సంకలు గుద్దుకుంటున్నారా? 7,082 కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీ తగ్గించి పేదల కడుపు కొడుతున్నందులకు ఉబ్బి తబ్బిపోతున్నారా? 315 కోట్ల రూపాయలు సబ్సిడీని ఎల్పిజి సిలిండర్ల మీద, పెట్రోల్ డీజిల్ మీద తగ్గించినందులకు, సబ్సిడీని తగ్గించినందులకు, అంటే ఆటోమేటిక్గా వీటి ధరలు పెరుగుతాయి, దానికోసం ఉబ్బి తబ్బిపోతున్నారా? ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసినందుకు సంకలు గుద్దుకుంటున్నారా? 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో భారత ప్రభుత్వం చేసిన అప్పు
47 లక్షల కోట్ల రూపాయలైతే 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో చేసిన అదనపు అప్పు 122 లక్షల కోట్ల రూపాయలు. దీనికి సంఖ్యలు గుద్దుకుంటున్నారా? ఇది ఎలా ఉందంటే ఒక మొద్దు విద్యార్థి పబ్లిక్ పరీక్షల్లో 100కి 5 మార్కులు వచ్చాయి. మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తే 100కి 10 మార్కులు వచ్చాయి. దానికి ఆ విద్యార్థి ఆహా ఓహో అని చెప్పేసి ఆ విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్నేహితులు ఒక అబ్బాయిని పొగుడుతూ ఉన్నట్టుంది చూస్తే. రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు ప్రయోజనం కలిగించేటందుకు అనేక వరాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సింది కొండంత. ఈ 10 సంవత్సరాల్లో నిన్న బడ్జెట్లో కలిపి ఇచ్చింది గోరంత, ఇవ్వాల్సిందేమో కొండంత. కాబట్టి ఇప్పటికైనా టీడీపీ బీజేపీ నాయకులు ఉబ్బి తబ్బిబ్బు కాకుండా మనకు భిక్ష కాదు హక్కు ప్రకారంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవి అనేకం ఉన్నాయి, వాటి కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ ఢిల్లీలో నిరసన, తుగ్లక్ రోడ్డులలో తుగ్లక్ దీక్ష అంటూ సెటైర్లు. ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసమే జగన్ దీక్ష అంటున్న నేతలు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు. త్వరలోనే ఏపీ రాజధాని అమరావతి నెంబర్ 1గా నిర్మాణం. టీడీపీ నేత ఆరిఫుల్లా. బద్వేల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై బద్వేల్ రూరల్ పోలీసులు చెక్. 4 స్మగ్లర్లను అరెస్ట్ చేసిన బద్వేల్ రూరల్ పోలీసులు. స్టూడియో అండ్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.